నీ ఉద్దేశముకు ఏది పునాదిగా తీర్చబడాలనగా దేవుని యొక్క చిత్తము. ప్రైజ్ ది లార్డ్. మన జీవితాల్లో మనకు ఉద్దేశం ఉండాలండి. తప్పనిసరిగా ఉద్దేశం ఉండాలి. నీ జీవితం ఎడల నీకు ఒక ఆలోచన ఉండాలి. రేపు నేనేం చేస్తాను, రాబోతున్న దినాల్లో నేను ఎలా ముందుకు వెళ్తాను, నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, నేను ఎలాంటి ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలి. ప్రతి కార్యం ఎడల నీకు ఒక ఉద్దేశం ఉండాలి. నువ్వు ఒక చదువుతున్నావంటే ఒక ఉద్దేశం ఉండాలి. ఉద్యోగం చేస్తున్నట్లయితే ఒక ఉద్దేశం ఉండాలి. ఒక వ్యాపారం చేస్తున్నట్లయితే ఉద్దేశం ఉండాలి. ప్రతి దానిలో నీకేం కావాలనగా ఒక ఉద్దేశం ఉండాలి. యూ నీడ్ టు హ్యావ్ అ ప్లాన్. కానీ అది దేనిపైన ఆధారపడాలనగా దేవుని యొక్క చిత్తం పైన ఆధారపడాలి. అంతటిని ఆలోచించి, అంతటిని ఆశించి, వాటన్నిటిని ఏం చేయాలనగా యేసయ్య పాదం దగ్గరికి సమర్పించయ్యా, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చమని ఏం చేయాలనగా అడుగు వారే తీర్చబడాలి. అనేకమైన సార్లు మనం అనేకమైన నిర్ణయాలు తీసేసుకుంటాం, అనేకమైన ఆలోచనలోకి వెళ్ళిపోతాం. నేను ఇలా చేస్తానండి, అలా చేస్తానండి, నేను ఇలా చదువుతాను, అలా చదువుతాను, లేకపోతే ఈ ఉద్యోగం చేస్తాను, ఆ వ్యాపారం చేస్తాను, ఇలా సంపాదించగలుగుతాను, ఇల్లు కొంటాను, ఇలా వివాహం చేస్తాను, ఇలా జరిగించుకుంటాను. అవన్నిటిలో కూడా మనం ఏం చేయమనగా దేవుని యొక్క చిత్తాన్ని మనము ఆశించలేని వారుగా, కానీ అనేకమైన సార్లు దాని కొరకు ఆలోచన కూడా లేని వారుగా తీర్చబడతాం. ఆఖరిలో అంత అయిపోయాక, అంత కూడా జరిగాక ఆఖరికి ఏం చేస్తామనగా దేవునికి అది తగిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంతా మనం చేసేస్తాం. ఆఖరికి అమ్మో మర్చిపోయాను దేవుడు అనే విషయం మర్చిపోయాను కనుక ఆఖరిలో ఒక ప్రార్థన, ఆఖరిలో కూడిక, ఆఖరిలో ఒక పాస్టర్ గారినో ఎవరినో పిలిపించి ప్రార్థన చేయడం, అదంతా కూడా నామకారణం అండి. అదంతా నామకార్థమైన ఒక విధానం. దానివల్ల ఏ లాభం లేదు, దానివల్ల ఏ ఉపయోగం లేదు. అది నీ సంతోషం, నీ సంతృప్తే, కానీ దానివల్ల ఏది లేదు. నిజముగా నీలో భక్తి ఉండి నిజంగా దేవునిపై ఆధారపడే వ్యక్తి ఏం చేస్తాడనగా ప్రారంభములో నుండి ఏం చేస్తాడనగా దేవునిపై ఆధారపడే వాడుగా తీర్చబడతాడు. ప్రారంభం నుండి దేవుని యొక్క చిత్తాన్ని వెతికేవాడుగా తీర్చబడతాడు. నువ్వు పెద్ద కూడికి పెట్టుకోపోయినా పర్లేదు, నీ ఇంటికి ఎవరినో పిలిచి ప్రార్థన చేయించుకోపోయినా పర్లేదు, పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయించుకోపోయినా పర్లేదు, నువ్వు ఎవరెవరినో పిలిచి పెద్ద ప్రార్థన పెట్టి నువ్వు ప్రారంభించకపోయినా పర్లేదు. అవన్నీ కూడా నీ సంతోషం, నీ సంతృప్తి. కానీ నిజమైన భక్తి, నిజముగా దేవుని వెంబడించడం ఏంటో తెలుసా? ప్రారంభం నుండి ఏం చేయాలనగా దేవుని యొక్క చిత్తంపై ఆధారపడడం, దేవుని యొక్క ఉద్దేశంపై ఆధారపడడం, దేవునిపై ఆధారపడి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి ప్రతి నిర్ణయం తీసుకోవడం, ప్రతి మెట్టు ఏం చేయడం అనగా దేవునిపై ఆధారపడి తీసుకోవడం. అంతేగాని మనం చేయవలసిన అంతా చేస్తాం, మన ఆలోచన ప్రకారంగా వెళ్తాం, వారిని వీరిని అందరినీ అడుగుతాం. అన్ని ఆలోచన ప్రకారంగా మనకి ఏం నచ్చుతుంది, మనకి ఏది అంగీకారంగా ఉంటుంది, మనకి ఏది ఉపయోగకరంగా ఉంటుంది, మనకి ఏది అనుకూలంగా ఉంటుంది, అన్నీ చేసేసాక ఆఖరికి ఒక నామకరణంగా ఏదో ఒక క్రైస్తవుని కనుక, లేకపోతే ఇది దీవింపడాలి అనే ఆలోచనతో అప్పుడు ఒక ఇంట్లో ఒక ప్రార్థనో, ఒక కూడికో, లేదా యేసయ్య దేవుని నామంలో ప్రారంభించడమో, అవన్నీ కూడా వ్యర్థమండి. అవన్నీ కూడా వేస్ట్ అండి. అవన్నీ కూడా పనికిరాలని హడావిడండి. నువ్వు ఆ హడావిడి ఏది లేకుండా నువ్వు ప్రారంభంలో నువ్వేం చేయాలనగా దేవుని యొక్క చిత్తంపై ఆధారపడాలి. నీలో ఒక ఆలోచన వచ్చి, ఆ ఆలోచన ఒక వ్యక్తితో నువ్వు పంచుకోకముందు నువ్వేం చేయాలనగా ఆలోచన దేవుని యొక్క చిత్త పాదం దగ్గర నువ్వు పెట్టాలి. దేవా, ఇలాంటి ఆలోచన ఉంది, ఇలాంటి కార్యం చేయాలనుకుంటున్నాను, ఒక గృహం కట్టాలి అనే ఆలోచన వచ్చింది, ఇదిగో తండ్రి నీ చిత్తం నా జీవితం నెరవేర్చు. ఈ వ్యాపారం చేయాలని ఆశిస్తున్నాను, నా జీవితం నీ చిత్తం నెరవేర్చు. ప్రతి అడుగులో, ప్రతిరోజు కూడా, ప్రతి స్టెప్ ముందుకు వెళ్తుండగా దేవుని యొక్క చిత్తంపై ఆధారపడుతూ, దేవుని యొక్క చిత్తాన్ని వెతుకుతూ, దేవా నీ చిత్తం ఏంటి, దేవా నీ ఉద్దేశం ఏంటి, దేవా నీ ఆలోచన ఏంటి, నీ చిత్త ప్రకారంగా నడిపించు, నీ చిత్త ప్రకారంగా నడిపించు మన వెతికి వెళ్ళడమే నిజమైన ఆశీర్వాదము. అది కారణంగా, ఆశీర్వాదానికి కారణంగా తీర్చబడుతుంది. ఈ దినాల్లో ఎంతమంది లోతు వలె లాభములు, ఉపయోగములు, సౌకర్యములు అన్ని వెతుకుంటున్నారు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని వెతుక్కోలేని వారు ఎంతమంది ఉన్నారు. నీ లాభాన్ని వెతకొద్దని చెప్పట్లేదు, నీ యొక్క సౌకర్యాన్ని వెతుక్కోవద్దని చెప్పట్లేదు, నీకు ఏది మంచిది, ఏ శ్రేష్టమైనది ఆలోచించొద్దని చెప్పట్లేదు, గుడ్డిగా వెళ్ళమని చెప్పట్లేదు. నేను చెప్పేది ఏమనగా మొట్టమొదటిగా నువ్వేం చేయాలనగా దేవుని యొక్క చిత్తంపై ఆధారపడి మిగతావన్నింటిలోకి రా. మొట్టమొదటిగా దేవుని యొక్క చిత్తాన్ని వెతుకు. మొట్టమొదటిగా దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఏం చేయాలనగా వెతికే వారుగా తీర్చబడాలి. ఎందుకంటే చూడండి,
లోతు ఎంచుకున్న ఈ ప్రాంతము ఎవరికి సమీపంగా ఉందనగా సొదొమ గొమొరకి చాలా సమీపమైన ఒక ప్రాంతంలోకి వాడు వెళ్తున్నాడు. లోతు దేవుని యొక్క చిత్తం అడగలేదు కనుక వాడు వెళ్తున్న ప్రాంతం ఎలాంటిదో లోతుకు తెలియదు. లోతు ఎలాంటి ప్రజలకి సమీపంగా వెళ్తున్నాడో లోతుకు తెలియదు. లోతు చూసిందంతా ఏమనగా మంచిగా ఉంది, చక్కగా వాతావరణం ఉంది, ఉదయం చాలా చల్లగా ఉంది, సాయంత్రం మంచి చల్లగా ఉంది, ఉదయం అంతా వాతావరణం కూడా చాలా బాగుంది, చక్కని వర్షాలు పడుతున్నాయి, నేల చాలా శ్రేష్టంగా ఉంది, అంతా కూడా పచ్చపచ్చగా కనబడుతుంది, బాగుంది. అదే చూశాడు కానీ దేవుని యొక్క చిత్తాన్ని తను వెతకలేదు గనక నిజముగా తను ఎటు వెళ్తున్నాడో గ్రహించలేని వాడుగా తీర్చబడ్డాడు. దైవుని యొక్క నడిపింపు లేని వాడుగా తీర్చబడ్డాడు. మనం తర్వాత ఆదికాండం 19వ అధ్యాయంలో చూసినట్లయితే లోతు ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాడంటే సొదొమ గొమొరలో నివసించి వాడే సొదొమ గొమొర యొక్క ప్రాంతం యొక్క సభ్యుడిగా తీర్చబడ్డాడు. ఆ ప్రాంతంలో ఒక వ్యక్తిగా తీర్చబడ్డాడు. ఈ సొదొమ గొమొర కోసం మనందరికీ తెలుసు కదా, పాపము చేత నిండబడిన ఒక స్థలము, పాపం చేత పరిపాలించబడుతున్న స్థలము, ఘోరమైన పాపముతో నిండబడిన స్థలము. అది ఎంతగా పాపంతో నిండబడిందంటే దేవుడు అగ్నిని పంపించి ఆ ప్రాంతం అంతటిని కూడా నాశనం చేసే అంత రీతిగా పాపంతో నింపబడిన వారు అక్కడ ఎవరు నివసిస్తున్నారనగా లోతు తన కుటుంబం నివసిస్తున్నారు. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే వారు ఏం చేయలేదనగా మొట్టమొదటిగా దేవుని యొక్క చిత్తాన్ని వారు వెతకలేదు. వెళ్ళాలి అనే ఆలోచన వచ్చినప్పుడు, వెళ్ళాలి అని ఒక మాట వచ్చినప్పుడు, అబ్రహాము వెళ్ళు, నీకు ఇష్టమైన స్థలాన్ని తీసుకో అన్నప్పుడు లోతు సరే అయ్యా, ఒక 2 రోజుల సమయము, కనీసం 1 రోజు సమయం అయ్యా, లేదా 1 పూట సమయం అయ్యా, నేను ప్రార్థన చేసి దేవుని యొక్క చిత్తం అడుగుతాను, దేవుడు ఎటు వెళ్ళమంటాడో అటు వెళ్తానని ఏం అనలేదు. లోతు ఏం చేశాడు అనగా కుర్చీ వేసుకున్నాడు, చుట్టూ చూసుకున్నాడు, 10 మందిని అడిగాడు, అరే ఈ ప్రాంతాలు బాగుంటాయా, ఆ ప్రాంతం ఎలా ఉంటుంది, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, మన యొక్క మందకు అది చక్కగా ఉంటుందా, మన కుటుంబానికి మంచిగా ఉంటుందా, మన వ్యాపారం బాగా జరుగుతుందా, అవన్నీ ఆలోచించాడు. వెంటనే వచ్చి అన్నాడు అబ్రహాంతో, సార్ నేను అక్కడికి వెళ్తానండి అన్నాడు. అక్కడికి వెళ్ళిపోయాడు. దాన్ని బట్టి ఎక్కడికి వెళ్తున్నాడు అనగా ఒక నాశనంలోకి వెళ్తున్నాడనే సత్యాన్ని గ్రహించలేకపోయాడు. ఒక నాశనకరమైన కార్యంలోకి వెళ్తున్నాడు అనే కార్యాన్ని సత్యాన్ని గ్రహించలేకపోయాడు. పాపములోనికి అడుగు పెడుతున్నాడని సత్యాన్ని గ్రహించలేకపోయాడు. పాపము చేత పరిపాలించబడుతున్న ఒక ప్రాంతంలోకి అడుగు పెట్టబోతున్నాడని సత్యాన్ని గ్రహించలేకపోయాడు. తన జీవితంలో ఆ ప్రాంతానికి వెళ్ళడం బట్టి మహాఘోరమైన నష్టములు అనుభవించబోతున్నాడనే సత్యాన్ని గ్రహించలేకపోయాడు. ఆ విషయాలు మనం ముందుకు వెళ్తుండగా మనం చూస్తామండి. ఆ లోతు ఆ యొక్క సొదొమ గొమొర సమీప ప్రాంతాలకు వెళ్ళడం బట్టి లోతు యొక్క జీవితము, లోతు యొక్క కుటుంబము, తర్వాత వచ్చిన తరములన్నీ కూడా ఏమేమనగా అవి నశింపబడిందిగా తీర్చబడ్డాయి. అయితే దేవుడు లోతు తన కుటుంబాన్ని, ఈ యొక్క సొదొమ గొమొరను దేవుడు నాశనం చేయడానికి దేవుడు తీర్మానం తీసుకున్నప్పుడు, సొదొమ గొమొరలో పాపం అధికం అవడం వల్ల సొదొమ గొమొరను నాశనం చేయడానికి దేవుడు తీర్మానం తీసుకున్నప్పుడు లోతు యొక్క కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడనగా రక్షిస్తానని, వారిని కాపాడుతానని దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేసి లోతు యొక్క భార్యతో తన బిడ్డలతో ఏమన్నాడనగా ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనంలో వారిని ఆ సొదొమ గొమొర ప్రాంతాన్ని విడిచి వెళ్ళమని చెప్పి వారితో ఏమంటున్నాడు? ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఫ్లీ, డోంట్ లుక్ బ్యాక్. దేవుడు సొదొమ గొమొరని నాశనం చేసే ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు లోతు యొక్క భార్యని, తన కుమార్తెని పిలిచన్నాడు, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, మీరు తొందరగా ఇక్కడ నుంచి ఏం చేయాలనగా మీరు పారిపోండి, ఫ్లీ ఫ్రమ్ హియర్. అదే కదా అన్నాడు. మీరేం చేయమనగా మీరు పారిపోండి. ఈ ప్రాంతానికి మీరు రావడమే చాలా పెద్ద తప్పు, ఈ ప్రాంతంలో మీరు నివసించడం చాలా పెద్ద తప్పు,
ఇక్కడ ఉంటూ మీరు బాగుండాలనుకోవడం మీ చాలా పెద్ద తప్పు. ఈ ప్రాంతానికి వచ్చి మీ భవిష్యత్తు బాగుంటుంది అనుకోవడం చాలా పెద్ద తప్పు. ఇక్కడ మీరు బ్రతికి మంచి జీవితం కలిగి ఉండాలి అనుకోవడం చాలా పెద్ద తప్పు. ఇక్కడ మీరు బ్రతికి మంచి తరాలు కలిగిన వారే ఉండాలనుకోవడం చాలా పెద్ద తప్పు. ఇది నాలో లోతు వలె ప్రవర్తించేవారు అనేకులు, ఆలోచించేవారు అనేకులు ఉన్నారు. పాపములో నివసిస్తూ పాపములో బ్రతుకుతూ మంచి కుటుంబం కావాలి, మంచి జీవితం కావాలి, మంచి యొక్క భవిష్యత్తు కావాలి అని ఆశించేవారు అనేకులు ఉన్నారు. అని ఈ యొక్క ఉదయకాల సమయంలో సత్యాన్ని గ్రహించాలి. సొదొమ గొమొరలో నివసిస్తూ నీ జీవితం బాగుండాలి అనుకోవడం ఎప్పుడు కూడా జరిగేది కాదు. నువ్వు అక్కడ నుంచి ఏం చేయాలనగా, నువ్వు మొట్టమొదటిగా నువ్వు పారిపోవాలి. 1 కొరింథీలు 6వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుదామండి. 1 కొరింథీలు 6వ అధ్యాయం 18వ వచనం. 1 Corinthians chapter 6 verse 18. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ఏమనగా జారత్వములో నుండి మీరేం చేయండి అనగా దూరముగా పారిపోండి. పాపము నుండి ఏం చేయండి అనగా దూరముగా పారిపోండి. నువ్వు అక్కడ నిల్చోయడానికి అవ్వదు. అక్కడ నివసిస్తూ నీ జీవితం బాగుండాలనుకుంటే కుదరదు. పాపము నుండి నువ్వేం చేయాలనగా దూరముగా పారిపోయే వ్యక్తిగా తీర్చబడాలి. నువ్వు పాపమైన కార్యాల్లో నువ్వు బ్రతుకు జీవిస్తూ నీ కుటుంబం బాగుండాలి అని ఆశించడం జరగదు. పాపములో నువ్వు బ్రతుకుతూ పాపములో నువ్వు జీవిస్తూ నువ్వు రహస్యములోనో బహిరంగంగానో పాపములో నువ్వు బ్రతుకుతూ నీ బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుండాలి అని నువ్వు ఆశించడము అది తగింది కాదు. నువ్వు పాపమైన జీవితాన్ని విడిచిపెట్టావు, పాపపు కార్యాలు విడిచిపెట్టావు, నీ వ్యభిచార జీవితాన్ని విడిచిపెట్టావు, నీ మోసకరమైన జీవితాన్ని విడిచిపెట్టావు, దైవ విరోధమైన జీవితాన్ని విడిచిపెట్టకుండా రహస్యములో నువ్వు పాపమును చేస్తూ రహస్యమైన పాపములో బ్రతుకుతూ నీ భవిష్యత్తు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నీ బిడ్డలు బాగుండాలి, వారి ఆరోగ్యం బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలి, మా యొక్క తరాలు బాగుండాలి అని నువ్వు భావించడము ఆశించడము అది కేవలము నీ యొక్క భ్రమ మాత్రమే కానీ అది ఎన్నడూ నీ జీవితంలో జరగదు. దేవుని యొక్క వాక్యం ఉంటుంది, నువ్వేం చేయాలనగా జారత్వం నుండి పాపం నుండి సొదొమ గొమొర నుండి నువ్వేం చేయాలనగా నువ్వు మొట్టమొదటిగా నువ్వు పారిపోవాలి. ఫ్లీ. ఇక్కడ నిలబడి మార్చుకునేదేం లేదు, ఇక్కడ నిలబడి పోరాడేదేం లేదు, నిలబడి మార్చుకుందాంలే నేను ఇక్కడ ఉన్నా బాగానే ఉంటానండి అని చెప్పేది లేదు. చాలామంది ఏమవుతారనగా చాలా గుడ్డిగా, లేదండి ఇక్కడ ఉండి కూడా నేను బాగానే ఉంటాను, ఇలా ఉండి కూడా నేను చక్కగానే ఉంటానండి, ఇలా నేను చేసినప్పటికీ నా జీవితం ఏం అవ్వదని భావిస్తూ జీవితాలు నాశనం చేసుకుంటున్న వారు అనేకులు ఉన్నారు. వారి కుటుంబాలు నాశనం చేసుకుంటున్న వారు అనేకులు ఉన్నారు. వారి బిడ్డలకి శాపాలు దాచిపెట్టే సంపాదించే తల్లిదండ్రులుగా అనేకులు ఉన్నారు. అనేకమైన తండ్రులు వారి బిడ్డలకి శాపాలు దాచిపెడుతున్నారు. అనేకమైన తల్లులు వారి బిడ్డలకి శాపాలు దాచిపెడుతున్నారు. అనేకులు వారి యొక్క భవిష్యత్తుకు వారు ఏం చేస్తున్నారు అనగా శాపమును దాచిపెట్టుకుంటున్నారు. ఈరోజు నువ్వేం చేయాలో తెలుసా? మొట్టమొదటిగా పాపము నుండి సొదొమ గొమొర నుండి జారత్వము నుండి మోసకరమైన జీవితము నుండి దైవ విరోధకరమైన జీవితం నుండి యూ నీడ్ టు ఫ్లీ. ఈ ఉదయకాల సమయంలో దాన్ని విడిచిపెట్టి నువ్వేం చేయాలనగా నువ్వు పరిగెట్టాలి. అక్కడ నిలబడి ఏదైనా చేద్దాం అనుకున్నావంటే ఇంకా నువ్వు మూర్ఖుడిగా నువ్వు బ్రతుకుతున్నావు, మొండిగా నువ్వు బ్రతుకుతున్నావు. పాపములో బ్రతుకుతూ నువ్వు జీవితము చక్కగా ఉండాలి అనే ఆ యొక్క కాన్సెప్ట్, ఆ యొక్క ఆలోచన ఎప్పుడు కూడా సరైనది కాదు. ఒకవేళ ఉదయకాల సమయంలో ఇక్కడ కూడి వచ్చిన ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరి, ఒకవేళ నువ్వు పాపములో ఇరిగిపోయి పాపములో పడిపోయి తప్పుడు కొన్ని నిర్ణయాల వల్ల, ఆలోచన వల్ల
పాపములో నువ్వు సుఖాన్ని వెతుక్కుంటూ, పాపములో సంతోషాన్ని వెతుక్కుంటూ, పాపములో నెమ్మది వెతుక్కుంటూ, పాపములో ఒకవేళ బ్రతికే స్థితిలో ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో లోతుతో దేవుడు మాట్లాడిన ప్రకారంగా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు అనగా, నువ్వు ఈ సొదొమ గొమొర్రాలో ఉండి, ఈ పాపంలో ఉండి, ఈ వ్యభిచారపు జీవితంలో ఉండి, ఈ మోసకరమైన జీవితంలో నువ్వేం చేయాలనగా, ఈ ఉదయమే నువ్వేం చేయాలనగా దాన్ని విడిచిపెట్టి నువ్వు పారిపోవాలి. లేకపోతే అది నీ నాశనానికి కారణంగా తీర్చబడుతుంది, నీ పతనానికి కారణంగా తీర్చబడుతుంది. నువ్వు గ్రహించట్లేదు కానీ నీ చుట్టూ ఉన్నవన్నీ కూడా నశించిపోతున్నాయి. నీ బిడ్డల యొక్క జీవితం నశించిపోతుంది. నీ భవిష్యత్తుకు నువ్వు ఎంతో వేదన, దుఃఖాన్ని దాచిపెట్టుకున్న వ్యక్తిగా తీర్చబడుతున్నావు. యూ నీడ్ టు ఫ్లీ. నువ్వు పారిపోవాలి. ఇక్కడ నిలబడి నువ్వు చేయగలిగేది ఏమీ లేదు. అవన్నీ చెబితే లోతు యొక్క భార్య, లోతు యొక్క భార్య, లోతు కుమార్తెలందరూ పరిగెడుతున్నారు. పరిగెడుతూ దేవుడు ఏమన్నాడు అనగా, నువ్వేం చేయొద్దు, నువ్వు పరిగెట్టు. వెనక్కి చూడడం అంటే ఆశతో చూడడం, వెనక్కి చూడడం అంటే ఏం కోల్పోతున్నాను అనే ఆశతో. అనేకులు పాపాన్ని విడిచిపెడుతున్నారు కానీ పాపాన్ని ఏం చేయట్లేదు అనగా అసహించుకోవట్లేదు. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట అంటే చెడుతనమును, పాపమును ఏం చేయాలనగా అసహించుకున్న వారై తీర్చబడాలి. ఈరోజు అనేకమైన సార్లు మనం పాపాన్ని దూరం చేస్తున్నాం కానీ నిజంగా పాపాన్ని ఏం చేయట్లేదు అనగా అసహించుకోవట్లేదు. ఊహించుకున్నా ఆ జీవితం బాగుండేదండి, ఆ పాపం చేసినప్పుడు, పాపంలో బ్రతికినప్పుడు జీవితం సంతోషంగా ఉండేదండి, మంచిగా ఉండేదండి, ఆనందంగా ఉండేదండి, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండేదండి. అండ్ నువ్వు పాపాన్ని నువ్వేం చేస్తున్నావు అనగా పాపాన్ని విడిచిపెట్టావే కానీ ఇంకను నీ హృదయంలో పాపాన్ని కొరకున్న మోహం పోలేదు. అందుకే వెనక్కు చూస్తున్నావు. నువ్వు అప్పుడప్పుడు అవకాశం దొరికితే కూర్చొని నీ యొక్క పాత జీవితాన్ని చూసి నువ్వు సంతోషిస్తూ ఉంటావా, ఆ రోజులు బాగుండేవి, ఆ జీవితం బాగుండేది, ఆ రోజు బతికే విధానం బాగుండేది. నీ పైవేషమే మారింది కానీ నీ హృదయం ఏమవలేదనగా ఇంకనూ మారలేదు. మా నాన్నగారు ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పేవారు. ఒక గొర్రె పిల్లకి, ఒక పంది పిల్లకి పందికి ఏం చేశారంట, ఆ పందికి మొత్తం సర్జరీ అంతా చేసి గొర్రె పిల్లలా తయారు చేశారంట. దానికి పేరు కూడా పెట్టారంట, మిస్టర్ గొర్రె అని. కానీ ఆ గొర్రె పిల్లనికి మెడలో బెల్ల కూడా తగిలించారంట, చక్కగా మంచి గడ్డి పెట్టారంట. అంతా చేసినప్పటికి ఆ గొర్రె పిల్లగా మారిన పంది పిల్ల బురద చూసే కానీ ఏం చేసింది అనగా, బురదలోకి అది పడి దాంట్లో దూకి ఆ బురదలో దొర్లి ఏం చేసింది అనగా సంతోషించడం ప్రారంభించింది. ఎందుకంటే దాని పైవేషం మారింది, గొర్రె పిల్లలా తెరచబడింది, కానీ దాని హృదయం కూడా ఎలా ఉందనగా ఈరోజు కూడా పందిలానే ఉంది. అనేకమైన క్రైస్తవుల యొక్క జీవిత పరిస్థితి అలాగే ఉంది. పైవేషంలో చాలా హడావిడి, కానీ హృదయం మాత్రం ఏం చేస్తుంది అనగా ఇంకా నువ్వు పాపాన్ని మోహించేదిగా ఉంది, పాపాన్ని ఆశించేదిగా ఉంది, పాపాన్ని కొరకు తప్పించేదిగా ఉంది. నా ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరి, నీ పైవేషం కాదు మారవలసింది, నీ హృదయం మార్చబడాలి. నీ హృదయం మార్చబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నీ హృదయాన్ని మార్చగలుగుతాడు. గనక ఈ ఉదయకాల సమయంలో పైవేషంలో కొన్ని మార్పులు చెందించి నీ యొక్క నిన్ను నువ్వు భుజాన్ని తట్టుకొని నిన్ను నువ్వు గొప్ప చేసుకొని సంతోషించడం కాదు. ఈ యొక్క దినాన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోరి, దేవా నా హృదయాన్ని మార్చి, నా హృదయము అయ్యా తీసివేసి నూతన హృదయాన్ని నాకు అనుగ్రహించు, నీ యొక్క హృదయం నాకు దయచేయమని ప్రార్థించినట్లయితే ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నూతనమైన కార్యాలు ఆయన చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే